దాదాపు 3.5 గంటలుగా బెజవాడలో సుదీర్ఘంగా సాగుతోంది ఏపీ కేబినెట్ సమావేశం. ఇందులో ప్రధానంగా రేపటి నవ నిర్మాణ దీక్షపై చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలపైన ఇందులో చర్చిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి రేపటికి 2 ఏళ్లు పూర్తి కావడంతో పాటు జూన్ 8వ తేదీ నాటికి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా జూన్ 8వ తేదీన ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయనుంది. ఆ రిపోర్టు వివరాలకు సంబంధించి కూడా మంత్రులు చర్చ జరుపుతున్నారు. అలాగే తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో పురోగతి, ఉద్యోగుల తరలింపు, హెచ్ఓడి కార్యాలయాల ఏర్పాటు అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కేబినెట్ సుదీర్ఘ భేటీకి సంబంధించి వివరాలేంటి? రేపటి నుంచి నవ నిర్మాణ దీక్షల పేరుతో మొత్తం 7 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. వాటి తీరుతెన్నులు ఎలాగుండాలి, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై ఇప్పటికే కొంత నిర్ణయానికి వచ్చారు. అయితే దానిపై ఇప్పుడు కేబినెట్ చర్చిస్తూ ఉంది. 2వ తేదీ అంటే రేపు విజయవాడలో బెంచ్ సర్కిల్లో ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షలో భాగంగా ఒక ఓత్ తీసుకొని ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించాలి. దీనికి అవసరమైనటువంటి ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేయాలనేది ముఖ్యమంత్రి యొక్క ఆదేశం. నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి సూచనలు, ఆదేశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి అందజేశారు. వీటితో పాటు 8వ తేదీ వరకు తీసుకున్నటువంటి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది ప్రధాన చర్చగా ఉంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశంపై 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఓవైపు చెప్పుకుంటూ విభజన వల్ల ఏ రకంగా నష్టపోయామనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే అంశంపై ఈరోజు కేబినెట్లో చర్చిస్తూ ఉన్నారు. దాని విధి విధానాలను ఆ మీటింగ్లు నిర్వహించాల్సినటువంటి తీరుపై ఈరోజు మంత్రులతో సీఎం చర్చిస్తూ ఉన్నారు. ఇకపోతే 8వ తేదీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అవుతున్న ఆ నేపథ్యంలో ప్రభుత్వ విజయాలను చాటి చెప్పేందుకు ఒక భారీ బహిరంగ సభను మహాసంకల్పం అనే పేరుతో నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దీన్ని రాజమండ్రి లేదా ప్రకాశం జిల్లాలో నిర్వహించాలని, ఏర్పాటు చేయాలనేది ప్రాథమికంగా ఉన్నటువంటి చర్చ. దీనిపై కూడా ఈ కేబినెట్లో కొద్దిసేపట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సంకల్పం సభ ఏదైతే ఉందో ఇది ఒక భారీగా నిర్వహించాలి. 3 నుంచి 5 లక్షల మందిని గ్యాదర్ చేయడం ద్వారా అత్యంత భారీ సభ నిర్వహించాలనేది ఒక ప్లాన్. అయితే ఈ సభ ద్వారా ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలపై ఎటువంటి ప్రజెంటేషన్ ఇవ్వాలనేది కూడా మరో చర్చ. దీనిపై కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరుగుతోంది. 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రజలకు, రాష్ట్రంలోని ఏదో ఒక వర్గానికి ఉపయోగపడే విధంగా ఒక నూతన పథకాన్ని ప్రకటించాలనేది కూడా ఆ ప్రభుత్వంలో ప్రాథమికంగా జరుగుతున్న చర్చ. ఈ రోజు కూడా దానిపై కేబినెట్లో కొంత చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతా ఉంది. ఇక వీటితో పాటు భూ కేటాయింపులపై ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 10కి పైగా సంస్థలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటా ఉంది. మరోవైపు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటికి తోడు అమరావతి నుంచి పాలన అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి ఉన్నటువంటి అడ్డంకులేంటి, తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశంపై కూడా కేబినెట్ చర్చిస్తూ ఉంది. రమేష్, అయితే నవనిర్మాణ దీక్ష ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఏ స్థాయిలో చేపట్టబోతున్నారు? ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏదైతే బెంచ్ సర్కిల్లో ముఖ్యమంత్రి నవనిర్మాణ దీక్షలో భాగంగా ఒక ప్రతిజ్ఞ అందరితో చేయించారో అటువంటి కార్యక్రమాన్ని ఈసారి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ఈ నిర్మాణ దీక్షలో పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. దానికి సంబంధించినటువంటి చర్చలు ఈరోజు జరుగుతున్నాయి. ఏ జిల్లాల్లో ఎవరెవరు పాల్గొనాలనే దానిపై దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.